మొబైల్ ఫోన్లు తస్కరించే వారిపై అనంతపురం జిల్లా పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. జిల్లా ఎస్పీ కేకేఎస్ అనుభరాజన్ 83 లక్షల విలువ చేసే 311 సెల్ ఫోన్లు దొంగల నుండి రికవరీ చేసి బాధితులకు అందజేశారు. ఇప్పటి వరకు అందజేసిన వాటితో కలిపి 8620 మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు. వీటి విలువ సుమారు 14,50,00,000 ఉందని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ చాట్బాట్ సేవల ద్వారా ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేస్తున్నామని వివరించారు. ఫోన్ చోరీకి గురైన మిస్ అయిన చాట్బాల్లో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సిఈఐఆర్ ద్వారా నమోదు చేసుకోవాలని, సిఈఐఆర్ ద్వారా నమోదు చేసుకున్న ఫోన్లను రికవరీ అవుతాయని తెలియజేశారు. సెల్ ఫోన్ దుకాణం నిర్వాహకులైన వ్యక్తులైనా ఎవరైనా సరే అపరిచితులు అమ్మే ఫోన్లను కొనుగోలు చేయొద్దని, అమ్మేవారు పరిచయస్తులైనా సరే బిల్లులు, సంబంధిత మొబైల్ ఫోన్ వివరాలు కలిగిన బాక్స్ ఉంటేనే కొనాలని అన్నారు. సైబర్ విభాగం సిఐ షేక్ జాకీర్ సిబ్బందిని అభినందించడమే కాకుండా సెల్ ఫోన్ల రికవరీలో కృషి చేసిన పోలీస్ అధికారులకు, సిబ్బందికి జిల్లా ఎస్పీ కేకేఎస్ అనుభరాజన్ ప్రశంసా పత్రాలు అందజేశారు. సైబర్ మానిటరింగ్ టీమ్ నుంచి ఒక మంచి వర్క్ అగైన్ అరౌండ్ 311 సెల్ ఫోన్స్ ఈ రోజు ఏదైతే విక్టిమ్స్ పోగొట్టుకున్నారో డ్యూరింగ్ వేరియస్ ఇన్స్టెన్సెస్ లో అవన్నీ కూడా రికవర్ చేసి ఈ రోజు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వీటి విలువ 83 lakh రూపీస్. సోఫార్ అనంతపురం జిల్లాలో మాత్రం గత 2 ఏళ్లుగా సెక్యూర్ చేసిన మొబైల్ ఫోన్స్ అండ్ విక్టిమ్స్ కి హ్యాండ్ ఓవర్ చేసినది 8,620 మొబైల్ ఫోన్స్ అండ్ 14.5 crore వర్త్ ఆఫ్ మెటీరియల్ ని బాధితులకి మళ్ళీ రిటర్న్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సైబర్ నేరాలకు సంబంధించి ప్రజల్ని కోరుతున్నది ఒకటి, ఇప్పుడు నేరం జరగక ముందు, నేరం జరిగిన తర్వాత అంటే అటెంప్ట్ చేసేవాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు సెల్ ఫోన్స్ లో మెసేజెస్ వస్తూ ఉంటాయి, ఫలానా లింక్ ని క్లిక్ చేయండి. చాలా మంది ఏంటంటే మనం క్లిక్ చేయకుండానే మనం చాలా మంది అప్రమత్తంగా ఉంటాం, కానీ అక్కడ ఒక నేరం అటెంప్ట్ కి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాంటి ఇన్ఫర్మేషన్ ని దాఖలు చేయడానికి కోసం ఒక ప్రత్యేక వెబ్సైట్ లాంచ్ చేయడం జరిగింది. అది సెంట్రల్ గవర్నమెంట్ తరఫు నుంచి లాంచ్ అయింది. దానికి పేరు చక్షు, CHAKSHU అనే వెబ్సైట్. ఇది ఎన్సీఆర్పి మరియు సిఏఆర్, ఇంతకుముందు నేను చెప్పినట్టు ఎన్సీఆర్పి అనేది నేరం జరిగిన తర్వాత విక్టిమ్స్ తను కంప్లైంట్ ని నమోదు చేయడానికైన ప్రత్యేక వెబ్సైట్ ఎన్సీఆర్పి. నేరాన్ని అటెంప్ట్ కోసం మనకి ఎన్నో మెసేజెస్ వస్తున్నాయి. మిగతా రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ఒకవేళ ఇలాంటి మెసేజెస్ ఒకటి సర్క్యులేట్ అవుతుంది, నా వాట్సాప్కి వచ్చింది, నా సెల్ ఫోన్కి వచ్చింది జనరల్ మెసేజ్ గా అన్న విషయాన్ని దాఖలు చేస్తే వాటి మీద కూడా ఇప్పుడు క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకోవడానికి కోసం సైబర్ సెల్ లో టీమ్స్ ఉన్నారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసిన వెబ్సైట్. ఈ వెబ్సైట్ ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. ఎందుకంటే ఒకరు మనకు నమోదు అయిన కంప్లైంట్ ఒక 10 అయితే 100 మంది మీద ప్రయత్నం జరిగిన తర్వాత ఒక 10 మంది విక్టిమ్ అవుతున్నారు. ఆ 100 మంది కూడా ఇలాంటిది జరుగుతుంది అన్న విషయాన్ని చెప్పడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పుడు వాళ్ళకైనా మార్గాలు కనిపించండి. దానికి ప్రత్యేకంగా లాంచ్ చేయబడిన వెబ్సైట్. దయచేసి అందరూ కూడా ఈ వెబ్సైట్ ని వినియోగించుకొని ఒకవేళ ఏదైనా అలాంటి అటెంప్ట్ జరిగేటప్పుడు అది ఏ టైప్ ఆఫ్ ఫ్రాడ్ అయినా సరే, బ్యాంక్ ఫ్రాడ్ కావచ్చు, ఆర్ ఈ-కామర్స్ ఫ్రాడ్ కావచ్చు, ఆర్ వేరే ఏదైనా చీటింగ్ కోసం లింక్ గా ఏదైనా మీకు పంపించున్నా కావచ్చు, యాప్ ఫ్రాడ్ కావచ్చు, ఇవన్నీ కూడా దాంట్లో దాఖలు చేస్తే ఎవరు అలాంటివి చేస్తున్నారో దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడానికైనా ఒక వెసులుబాటు క్రియేట్ చేయడం జరిగింది. దయచేసి ప్రజలందరూ కూడా ఈ ఒక చక్షు వెబ్సైట్, అదేవిధంగా ఎన్సీఆర్పి నేరం జరిగిన తర్వాత ఒకవేళ అఫెన్స్ జరిగిన తర్వాత వాడుకోవాల్సిన వెబ్సైట్ ఎన్సీఆర్పి పోర్టల్, అదేవిధంగా 1930 ఈ రెండుకు కూడా కామన్ గా ఫోన్ చేసి చెప్పిన దీంట్లో వీ విల్ టేక్ ద కంప్లైంట్ ఆల్సో. ఇది కాకుండా సిఏఆర్ పోర్టల్, సెల్ ఫోన్స్ ఒకవేళ మిస్ అయినాక ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ పోర్టలే. దీంట్లో నమోదు చేస్తే మిస్సింగ్ సెల్ ఫోన్స్ ని రికవర్ చేసి ఇవ్వడానికి కూడా ప్రత్యేక వెబ్సైట్, మీకు అందరికి తెలిసిన విషయం, అది కూడా వాడుకోవాలని కోరుతున్నాను.